బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృపా వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయనా. మీ యొక్క కృపా వాక్యం కొరకై నిండు హృదయంతో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాత్రుడను అయోగ్యుడను అయిన నన్ను మీరు రక్షించుకున్నారు. రక్షించుకోవడం మాత్రమే కాకుండా మీ ఉన్నతమైన సేవ కొరకై నన్ను పిలిచారు. మీ పరిశుద్ధమైన పిలుపు కొరకై లోబడే కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలునైనా. రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సహాయపడ్డారు. అపాత్రుడను నాయనా, అయోగ్యుడను నన్ను మీరు రక్షించి టీవీలో కూడా వాక్యాన్ని చెప్పడానికి దయచేసిన ఈ సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు. తద్వారా మా తెలుగు ప్రజలు ఆధ్యాత్మికంగా బలపడాలి అనేది నా యొక్క ఆకాంక్ష. ప్రభు, అనేకులు రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షింపబడిన వారు పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మా యవ్వన బిడ్డలను దీవించండి. వారి చదువులలో సహాయపడండి, వారి ఉద్యోగాల్లో సహాయపడండి. కొంతమంది యవ్వన బిడ్డలు త్రాగుడుకు అలవాటు పడ్డారు నాయనా. కొన్ని పర్యాయాలు నేను వింటూ ఉంటాను, ప్రభువా, యవ్వన బిడ్డలు త్రాగి రోడ్డు మీద దిక్కు లేకుండా అలా పడి ఉంటారు అని వింటున్నప్పుడు హృదయం చాలా బాధపడుతుంది నాయన. నాయనా, అట్టి బిడ్డలను కనికరించి నాయనా, వారు మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాను నాయన. వారికి వివాహమైతే ప్రభువా, వారి భాగస్వామి ఎంత దుఃఖిస్తుందో, బిడ్డలుంటే ఆ బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటో అర్థం కాని నాయన పరిస్థితి. దయతో సహాయం చేయండి స్వామి, కృప చూపించండి. అట్టి బిడ్డలు మారు మనసు పొందే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. ఎవరికి ఇది అవసరమో మీ కృపా వాక్యంలో నుంచి మాట్లాడి మమ్మలను బలపరచుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.
ఆమీన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనాన్ని గత దినాన్ని ధ్యానం చేశాం. మరి ఒకసారి మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. ఇక్కడ మగ్దలేనే మరియ గూర్చి మనం ధ్యానం చేశాం గత పాఠంలో. ఇక్కడ మనం చూసినట్లయితే మగ్దలేనే మరియను గూర్చే 2 వచనాల్లో రాయబడింది. కానీ 2వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను, ఎరుగనని చెప్పాను అని అంటే మగ్దలేనే మరియ ఒక్కతే వచ్చిందేమో అని అనుకుంటానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్లూరల్ బహువచనంలో వ్రాయబడింది. ఎరుగుమని చెప్పెను అనగా మగ్దలేనే మరియే కాదు, మగ్దలేనే మరియతో కూడా ఇంకా కొంతమంది వచ్చారు అన్నమాట. మార్కు సువార్తికుడు ఈ విషయాన్ని క్లియర్గా వ్రాశారు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 3 స్త్రీలు వచ్చినట్టుగా మనం చూస్తాం. అందులో మగ్దలేనే మరియ కొంచెం ఇంపార్టెంట్ రోల్ తీసుకుంది అన్నమాట. మగ్దలేనే మరియ అనగా ఆమెలో నుంచి 7 దయ్యాలు యేసు ప్రభువారు వెళ్ళగొట్టారు. కాబట్టి యేసు ప్రభువారు అనంటే ఒక ఉన్నతమైన గౌరవం, ప్రేమ ఆమె డెవలప్ చేసుకుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎంత మంచి స్త్రీ అండి. మరేక జీవితాల్లో కూడా మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా దుర్మార్గులుగా జీవిస్తూ ఉండగా మంచి అనేది లేకుండా ఇతరులు చీదరించుకునేలాగా జీవిస్తూ ఉండగా ఆ ప్రియ యేసు ప్రభు మనను రక్షించుకున్నారు. ఆ ప్రియ ప్రభువుకు ఎంత రుణపడి జీవించాలి. మగ్దలేనే మరియ జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రియ ప్రభువుక ప్రేమకు కృతజ్ఞత కలిగి జీవించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ రాయి తీయబడి ఉంట వీరు చూచారో అందులో ఆమె మగ్దలేనే మరియ ఏమి చేసింది అనగా వెంటనే ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు దగ్గరకు, యోహాను గారి దగ్గరకు వెళ్ళింది. ఈ యొక్క సువార్తలో అనగా యోహాను సువార్తలో యోహాను తన పేరు రాయలేదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ మరియొక శిష్యుని యొద్దకు. ఆ మరియొక శిష్యుని ముందు ఒక యాడ్జెక్టివ్ ఉంది. ఏమిటి అనగా యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుడు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సువార్తికుడు. ఎంత మంచి బిరుదండి. మనక జీవితాల్లో కూడా యేసు ప్రేమించిన జోషి, యేసు ప్రేమించిన, నీ పేరు పెట్టుకో. ఆ రీతిగా ఉంటే మనము ఎంత ధన్యులమో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రేమించిన వారిగా మనము జీవించాలి. యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. అవును, మనము యేసును ప్రేమించేవారుగా ఉండాలి. యేసయ్య మనను ప్రేమించేవారుగా ఉండాలి. ఈ యొక్క యోహాను భక్తుని గూర్చి ఇంకొక మాట వ్రాయబడింది చూడండి. యోహాను సువార్తలోనే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. యేసు ప్రేమించిన వాడు
యోహాను సువార్తికుడు. అంత మాత్రమే కాకుండా ఆయన రొమ్మున ఆనుకునే అంత సన్నిహిత సంబంధం యేసు ప్రభు వారితో కలిగి ఉన్నవాడు యోహాను భక్తుడు. అవును, మన యొక్క జీవితాలలో కూడా యేసు ప్రభు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం ఎంత ధన్యకరమైన విషయమో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, మనము యేసయ్యను ప్రేమించాలి అని అంటే, లేక యేసు మనలను ప్రేమించాలి అని అంటే, యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దినదినము చదువుతూ ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో సమయము గడుపుతూ ఉండాలి. వాక్య పఠన ప్రార్థనా సమయము మన యొక్క జీవితాలలో సమంగా వెళుతున్నప్పుడు యేసు రొమ్మున ఆనుకునే అంతటి ధన్యత మన యొక్క జీవితాల్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గూర్చి ఇంకా ఈ శిష్యులు నమ్మడం లేదు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గూర్చి ఈవెన్ మగ్దలేనే మరియ కూడా నమ్మలేదు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. క్రైస్తవ విశ్వాస జీవితానికి పునరుద్ధానము ఒక ఆయువు పట్టు అని గ్రహించాలి. పునరుద్ధానము లేనిదే క్రైస్తవ జీవితానికి విజయము లేదు. ఆయన మరణించి ఆ రీతిగా ఉండి ఉంటే మామూలు మనిషే, కానీ మరణాన్ని ఆయన జయించాడు. మరణాన్ని జయించి సమాధిని జయించి పునరుద్ధానుడై ఆ ప్రియ ప్రభు లేచాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, వాక్యాన్ని చెప్తున్నా నాకు నేనుగా ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అనగా, ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఎంతవరకు ఉందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పునరుద్ధానము ఎప్పుడు జరిగింది అనగా ఆదివారాన్ని జరిగింది. కాబట్టి మనము ఈ దినాల్లో ప్రభువును ఆరాధించేది, ప్రభువును స్తుతించేది, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించేది పునరుద్ధాన దినం ఆదివారం. కొన్ని ప్రాంతాల్లో ఆదివారము ఆరాధన చేసుకోవడానికి సమయం ఇవ్వరు. శుక్రవారం లేక కొంతమంది శనివారం ఈ రీతిగా చేసుకుంటూ ఉంటారు. అంటే శుక్రవారం శనివారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు, నేను కాదనటంలే. కానీ ఆదివారము ఆయన లేచిన దినం, పునరుద్ధాన దినం. ఆ పునరుద్ధాన దినాన్ని నేను పాఠంలో నేను చెప్పాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క బల్లను మనం సమీపించాలి. దేవుని యొక్క బల్లను మనం సమీపించడం ద్వారా ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి వారము ఆ రీతిగా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయనకు సన్నిహితంగా జీవించడానికి అవకాశం ఉంది, పాపరహితంగా జీవించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ పునరుద్ధానమును గూర్చి ఈ యొక్క మగ్దలేని మరియా ఆమె చెప్తూ వచ్చిందో, ఎవరో ఎత్తుకుని పోయారు అనే మాట ఆ దేశంలో ప్రబలేటప్పటికీ అది ఆనాడు ఉన్న మత నాయకుల దగ్గర కూడా వెళ్ళింది. మత నాయకులు ఏం చేశారు అని అంటే, ఆ ప్రభు యొక్క దేహాన్ని మాకిస్తే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇస్తాము అని వారు భ్రమ చూపించారు. ఇది సాతానుని యొక్క కుయుక్తి. సాతానుడు చేయాలి అనుకున్నది ఏమిటి అనగా, ఆ యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనే మాట ప్రజల్లోనికి వెళ్ళకూడదు అనేది సాతాను యొక్క కుయుక్తి. నా ప్రియులారా, యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తి సాతానుడు ఎదిరించగలడా? సాతానుడు అది ప్రసారం కాకుండా చేయగలడా?
సాతానుడు ఎంత కుయుక్తి పన్నాడో అంత విరివిగా ఆయనకు పునరుద్ధాన వార్త వెళ్ళింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ రాత్రి సమయంలో ఇంకా ఆ పునరుద్ధాన అనుభవం లేకపోతే ఈ సమయంలో ఆ పునరుద్ధాన శక్తిని పొందాలి. ఆ పునరుద్ధాన శక్తిని పొందాలి అని అంటే ముందుగా రక్షణానుభవం కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపముల చేత అపరాధముల చేత మనము జీవిస్తూ ఉన్నాం. ఎన్ని కుటుంబాలు పాడైపోయిన కుటుంబాలుగా ఉన్నాయి. కుటుంబాలలో భార్య ఎంతో భక్తిగా ఉంటుంది, భర్త ఇష్టానుసారంగా తిరిగి వస్తాడు, భర్త ఇష్టానుసారంగా త్రాగి వస్తాడు. కొన్ని కుటుంబాలలో ఎంత అశాంతి అండి. భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేయడు. భార్య జీతం తెస్తే ఆ జీతం అంతా తీసుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు త్రాగి తన ఇష్టానుసారంగా ఇంటికి వచ్చి జీవితం తెచ్చి ఇచ్చిన భార్యను కొడుతూ ఉంటాడు. ఇదంతా సాతానిక కుయుక్తి. ఈ సాతానిక కుయుక్తి మనము ఛేదించాలి అని అంటే వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలరా, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువకులు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియ బాబు, ఎంతో చదువుకుంటున్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకొని త్రాగుడుకు అలవాటు పడ్డావు. ఈ రాత్రి సమయంలో ఒక తండ్రిగా నేను చెబుతున్నాను, దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను, ఏ పాపము నిన్ను బానిసత్వంలోనికి ఈడ్చిందో ఈ రాత్రి నువ్వు గమనించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నా. 3వ వచనం, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చారు. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చెను. అంటే వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా అనంటే పేతురు గారు, యోహాను గారు. పేతురు గారి కంటే యోహాను ముందుగా పరిగెడుతున్నాడు. ఒక మాట మనం ఆలోచించి చర్చించి చెప్పాల్సి వస్తే ఈ శిష్యులందరిలో చిన్నవాడు యోహాను, చురుకైనవాడు. కాబట్టి పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వచ్చాడు. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. కాబట్టి ఆయన వంగి చూచాడు. ఎవరు? యోహాను. యోహాను చూచాడు కానీ పిల్లరా ఆయన లోపలికి వెళ్ళలేదు. సజీవుడైన వానిని మృతుల్లో వెదిగితే ఎక్కడ దొరుకుతాడు సజీవుడైన వాడు? ఆయన సజీవుడై లేచాడు. దేవుని నామానికి స్తోత్రం. మృతులలో ఎవరిని వెదకకూడదు. దయతో మృతులలో మనము ఆ ప్రియ ప్రభువును వెతకకూడదు. ప్రియ ప్రభువునే కాదు, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మృతులలో ఎవరిని వెతకకూడదు. ఆయన సజీవుడు. ఈ రాత్రి ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, అది నవంబర్ నెల, ఏప్రిల్ నెల, కానీ మెట్టుకు చాలామంది సమాధులకు వెళ్తారు. ఈస్టర్ పండుగ వచ్చింది అని అంటే సమాధులకు వెళ్తారు. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు బ్రతుకున్నప్పుడు సరిగ్గా చూడరు, కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. కొంతమంది కోడళ్ళు అత్త చచ్చిపోయింది అని అంటే ఏడవరండి, ఏడవకుండా మరి ఏం చేస్తారో కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. ఏమైనా మిరియాలు పెట్టుకుంటారో కారపొడి పెట్టుకుంటారో నాకైతే తెలియదు. కానీ ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాధుల పండుగ అని అంటారు, ఈస్టర్ పండుగ అని అంటారు. సమాధులు అన్నీ అలుగుతారు అదే రోజు. సమాధుల పండుగని దులుపుతారు, ఎన్నో దండలు వేస్తారు,
బ్రతుకున్నప్పుడు చూస్తే ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన బ్రతుకుండేదేమో, ఆమె బ్రతుకు ఉండేదేమో. ప్రియ బిడ్డలారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తుడు యోహాను గారు ముందే వచ్చేసాడు. తద్వారా మనం నేర్చుకోవాల్సింది, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవ్వన కాలంలో దేవుని యొక్క నామాన్ని హృదయంతరంగంలోనికి తీసుకోవాలి. నా యవ్వన బిడ్డలారా, నేను మనవి చేస్తున్నా, నేను 15వ సంవత్సరంలో రక్షింపబడ్డాను. మీలో చాలామంది 15వ సంవత్సరం కంటే చిన్న వయసులో రక్షింపబడ్డారు. కొంతమంది వారి యొక్క 9th క్లాస్ 10th క్లాస్లో రక్షింపబడ్డారు. కొంతమంది వారి యొక్క జీవితాల్లో డిగ్రీస్లో యూనివర్సిటీస్లో రక్షింపబడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న, నీవు రక్షింపబడ్డావా? యేసు ప్రభువాన్ని నీ హృదయంతరంగంలోనికి ఆహ్వానించావా? ఇంకా పాపములో జీవిస్తున్నావా? పాపము నీ మీద అధికారం చేస్తూ ఉందా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తలా రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్ట పెట్టి ఉండుటయు చూచిన. పేతురు, దుడుగు పేతురు చాలా మంచివాడు, తొందరపడతాడు కానీ చాలా గట్టివాడు. చాలామంది శిష్యులు ఆయనను ఒక రకంగా చూచేవారన్నమాట. ఎందుచేతనంటే 3 సార్లు బొంకేశాడు కదా, ఇతడు బొంకేశాడు అన్నట్టుగా ఒక విధమైన నిస్పృహ నిరాశ మిగిలిన వారికి కలిగి ఉండవచ్చు. కానీ యోహానులో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అనగా, యోహాను మట్టుకు పేతురును వదలలేదు, పేతురు యోహానును వదలలేదు. ఇద్దరు కలిసి వారు స్నేహం చేశారు. తద్వారా పేతురు ఆదిమ సంఘానికి ఒక గొప్ప స్తంభముగా ఉన్నట్లుగా మనము గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు ఆ సమాధిలో లేరు. ఎక్కడయ్యారు? యేసు ప్రభు వారు ఆ సమాధిలో లేరు. ఎక్కడికి వెళ్ళారు? మహిమ దేహంతో ఆయన లేచాడు, లేచి అనేకులకు కనబడ్డాడు. ప్రియులరా, నేను గత పాఠాల్లో నేను చెప్పాను, యేసు ప్రభు వారు ఆ సమాధిని గెలిచి లేచిన తరువాత 11 పర్యాయాలు ఆయన అనేకులకు కనబడ్డాడు అనే విషయాన్ని నేను చెప్పాను. ప్రభు చిత్తమైతే ఈ ధ్యానాల్లో నేను చెప్తాను. ఏది మేలుకరంగో ఆ రీతిగా ఈ సమయాన్ని మనం వాడుకుందాం. ఈ యొక్క మాట నేను చెప్తూ ఉండగా, ఆయన మహిమ దేహంతో ఆయన లేచాడు అనే మాట నేను చెప్తూ ఉండగా, మనము విత్తనాన్ని గూర్చి ఆలోచిస్తే ఈ సత్యం ఇంకా లోతైన రీతిగా అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ఒక గోధుమ గింజ లేక విత్తనం ఆమె భూమిలో వేశాం. భూమిలో వేస్తే ఆ విత్తనము లేక గోధుమ గింజ అది చనిపోతుంది. కానీ ప్రియులరా, ఆ యొక్క విత్తనంలో నుంచి అనేక గోధుమ గింజలు కలిగిన మొక్కలు వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు మరణించారు, కానీ ఆయనలో నుంచి ఈనాడు ప్రపంచంలో అనేకములైన నూతన విత్తనాలు వచ్చిన రీతిగా యేసు ప్రభువారిని పోలిన ఆ యొక్క గుణలక్షణాలతో అనేక మంది విశ్వాసులు ఈనాడు విరాజిల్లుతున్నారు అనే విషయాన్ని సంతోషంగా నేను చెప్తున్నాను. ఆ విత్తనము పైకొచ్చిన రీతిగా నీకు జీవితంలో ఆ నూతనత్వం వచ్చిందా లేదా? ఈ రాత్రి ఆలోచించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. జనవరి నెల చివరి వారంలోనికి వచ్చాం. ప్రియ బిడ్డలారా, మీరేమైనా పరిచర్యకు సహాయపడ్డారా? ఇంతవరకు సహాయపడకపోతే దయతో సహాయపడండి. మీ సహాయమే ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మార్గం. కాబట్టి సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఒక ప్రోగ్రాంకి
12,000 రూపాయలు. మీకు ఎంత వీలుంటే అంత సహాయపడమని మరొకసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ముగించాను. ఇప్పుడు యేసు అనుచరుల పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరుల పరిచర్యతో కలిసి పని చేయడానికి మాకు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కానీ నిడదవోలు చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ మాకు యేసు అనుచరుల ప్రమోషనల్ సువార్థికునిగా పని చేయడానికి కావాలి. వానికి అర్హత ఏమిటి అనగా, నెంబర్ 1, అతడు మారు మనసు పొంది ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. నెంబర్ 2, అతడు ఇంటర్మీడియట్ వరకు చదివి ఉండాలి. ఇటువంటి అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ రాత్రి ఈ యొక్క విన్నపం వింటే దయచేసి వెంటనే నాకు ఫోన్ చేయండి, లేక మాకు ఉత్తరం రాయండి. నా యొక్క ఫోన్ నంబర్ 9848038767 9848038767. నేను అందుబాటులో లేకపోతే బక్సింగ్ నా యొక్క కుమారుడు తన యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు చేయవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఫోన్ నంబర్ 9848876666. మరొకసారి చెబుతున్నాను, 9848876666. ఈ విషయాలు గమనించి వెంటనే మాకు ఫోన్ చేయడం కానీ ఉత్తరం రాయడం కానీ చేయమని మనవి చేస్తూ ఉన్నాను. 3వ గమనిక ఏమిటి అనగా, వారికి అనగా ప్రమోషనల్ సువార్థికునిగా యేసు అనుచరులతో కలిసి పనిచేసే వారికి మోటార్ సైకిల్ ఉండడం చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మనవి, నిడదవోలుతో పాటుగా 1 కాకినాడ, 2 రాజమండ్రి, 3 భీమవరం, 4 ఏలూరు, ఈ ప్రాంతాలలో కూడా ప్రమోషనల్ సువార్థికులు కావాలి. ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి, లేక ఆఫీసుకు ఫోన్ చేయండి. తద్వారా మీరు విషయాలు తెలుసుకుని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను ప్రోత్సహించునుగాక. దేవుడు మిమ్మలను తన చిత్త ప్రకారము వాడుకొనుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.